హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాం. మేమైతే శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరిపించాలని అనుకుంటున్నాం. దానికోసం అయితే మేము పూజారి గారు మాకైతే ఒక లిస్ట్ ఇచ్చారనమాట. కళ్యాణానికి ఏమేమి తెచ్చుకోవాలి అనేదాన్ని ఒక లిస్ట్లో రాసిచ్చారు పూజారి గారు. సో నేనైతే అన్ని సామాన్లు తెచ్చాను. నేను ఏమేమి తెచ్చాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనము పూజా సామాగ్రి పెట్టుకోవడానికి అయితే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం అనమాట. సో తర్వాత ఒకటి ఇలాగే ఒక చెంబు, మనం ప్రసాదానికి వడపప్పు పానకం మనకి ఫేమస్ ప్రసాదం కదా రాములవారి కళ్యాణానికి. సో దానికోసం అయితే నాకు పానకం చేయడానికి అయితే చెంబు సపరేట్గా తీసుకున్నాను. నాకు దేవుడి దగ్గర పెట్టే బౌల్స్ అలాగే ఉన్నాయన్నమాట. దానికోసం అని నేను వడపప్పు కోసం అని అయితే సపరేట్గా తీసుకోలేదు. దాని తర్వాత మనకి పూజ మధ్యలో వాళ్ళు పూజ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమలు పెట్టడానికి అయితే నేనైతే ఇవి తీసుకున్నాను. పూజ చేస్తుంటే మధ్యలో చేతులు తుడుచుకోవడానికని ఇవి కూడా సపరేట్గా రాశారు పూజారి గారు, హ్యాండ్ క్లీనింగ్ బట్టలు తీసుకోమని. సో 2 అయితే క్లాత్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇంకా ఒకటి పసుపు ప్యాకెట్ అండ్ కుంకుమ ప్యాకెట్ కూడా రాశారనమాట. సో పసుపు కుంకుమలు మనం అమ్మవారికి ఇవ్వాలి కదా. సో వడిబియ్యం కలగడానికి అండ్ వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడానికి, దానికోసం అయితే పసుపు కుంకుమలు కూడా రాశారనమాట. తర్వాత వడపప్పు చేయడానికి, మనకు ప్రసాదం చేయడానికి నేను పెసరపప్పు తీసుకున్నాను. అండ్ పానకం చేయాలి కదా, పానకం రాముల వారికి ఇష్టమైన ప్రసాదం అనమాట. సో దానికోసం అయితే నేనైతే బెల్లం కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా మనము అలాగే కళ్యాణంలో జీలకర్ర బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మనకి తలపైన పెట్టే జీలకర్ర బెల్లం కోసం అయితే నేను మళ్ళీ సపరేట్గా ఒక బెల్లము పుల్ల ముట్ట అండ్ జీలకర్ర ప్యాకెట్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా చిన్న ధూప్ అగరబత్తులు అండ్ కర్పూరం బిళ్ళలు, ఒక తేనె బాటిల్ కూడా రాశారు పూజారి గారు. ఇంకా కళ్యాణంలో ఇంపార్టెంట్ ముఖ్యమైనవి కదా పుస్తమట్టలు అనమాట. అమ్మవారి కోసం ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇది యజ్ఞోపవీతం అంటారనమాట. ఇది ఇంపార్టెంట్ కళ్యాణంలో. అలాగే ఇంకొక 5 కొబ్బరికాయలు కూడా రాశారనమాట పంతులు గారు. సో అవి కూడా తెచ్చాను. ఇంకా తర్వాత వస్త్రాలు అనమాట అమ్మవారికి. ఇంకా నెక్స్ట్ వస్త్రాలు అనమాట. అమ్మవారికి స్వామివారికి వస్త్రాలు తీసుకోవాలి కదా, అందుకని నేను రాముల వారికి లక్ష్మీల వారికి 2 పంచలు తీసుకున్నాను. అలాగే 2 కండువలు కూడా తీసుకున్నాను అనమాట. సో అమ్మవారికి ఏమో శారీ అండ్ బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలన్నమాట. సో తీసాను. అమ్మవారికి పెట్టడానికి శారీ అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా నేను తీసుకున్నాను. మొత్తానికి కళ్యాణానికి కావాల్సిన సామాన్ అయితే నేనైతే సర్దేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ పూలదండలు అండ్ పూలు, తమలపాకులు అండ్ తులసి దళాలు, మాలలు, ఇంకా అరటి పండ్లు, ఇంకా 5 టైప్స్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలని చెప్పారు. అవి మార్నింగ్ తీసుకుందాం అనుకున్నాం. ఇంకా ఒకటి ఏంటంటే ఆవు పాలు అండ్ ఆవు పెరుగు, నెయ్యి ఇలా రాశారు. ఇంకా కొన్ని అవి కూడా మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి కదా అని మార్నింగ్ తీసుకుందాం అన్నట్టు ఆగామన్నమాట. సో మార్నింగ్ అవి కూడా తీసుకొని ఇంకా కళ్యాణానికి స్టార్ట్ అవ్వాలి. నేను నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.